గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. 2025 ఈ ఇయర్లో ఇది నా ఫస్ట్ వీడియో. కాంపిటీషన్ ప్రెప్ స్టార్ట్ చేసి ఇది ఆల్మోస్ట్ 4th వీక్. ప్రజెంట్ అయితే ఏ కాంపిటీషన్ చేయాలని ఫిక్స్ అవ్వలేదు. ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో అయితే కంప్లీట్ చేస్తాను. బట్ ఏ కాంపిటీషన్ అన్నది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. మైక్ ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి వీడియోస్ రికార్డ్ చేయడం కోసం అని చెప్పి. నా దగ్గర ఆల్రెడీ నా పాత మైక్ ఉంది, డిజిటెక్ ఇది. బట్ ఇది సరిగ్గా పనిచేయడం మానేసింది అనమాట. దీంతో మనం చాలా వీడియోస్ తీసాము. బట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి సరిగ్గా పనిచేయట్లేదు, ఛార్జింగ్ ఎక్కట్లేదు. అండ్ ఏంటంటే వీడియోస్ రికార్డింగ్ మధ్యలో ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. చాలా ట్రై చేశాను, చెక్ చేశాను యూట్యూబ్లో వీడియోస్ అవి చూసి ఏదైనా అవుతుంది అని చెప్పి, బట్ అవ్వలేదు. సో ఫైనల్గా అయితే మైక్ ఆర్డర్ చేశాను, నిన్న వచ్చింది. ఓపెన్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో మైక్ అయితే ఇది హాలీల్యాండ్ మార్క్ 2. సో దీన్ని ఆర్డర్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా దగ్గర చూశాను, యూట్యూబ్లోని, ఇన్స్టాగ్రామ్లోని చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ అంతేకాకుండా నేను పర్సనల్గా కూడా చెక్ చేశాను, ఒక ఫ్రెండ్ దగ్గర ఉంటే తీసుకోవాలి. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందన్నమాట. అండ్ నా బడ్జెట్లో ఉంది ఇది ముఖ్యంగా. అండ్ ఆ బడ్జెట్లో ఎంత మంచి క్వాలిటీ అంటే నాకు చాలా వర్త్ అనిపించింది. సో ఇది కూడా మనం ఓపెన్ చేసేద్దాం. ఓకే, లోపల తెల్లగా ఉంది. సో స్టిక్కర్స్ అవి ఇచ్చారు, చూసాను. ఇవి జస్ట్ మైక్కి ట్రాన్స్మిటర్ ఉంటాయి కదా, సో దానికి అంటించుకోవడానికి స్టిక్కర్స్ అవిని. అండ్ వారంటీ కార్డ్ అది ఉంది. అండ్ సో ఈ దాంట్లోనే, ఈ బాక్స్లోనే మన మైక్ ఉంటుంది. ఛార్జింగ్ కూడా ఫుల్గానే ఉంది. అండ్ ఇది ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ లైటింగ్ పోర్ట్ అనమాట. ఇంకేంటి ఇచ్చాడు, ఎస్, దీంతో కొన్ని యాక్సెసరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. సో డెడ్ క్యాట్స్ ఇవి. సో ఎప్పుడైనా మనం బయట వ్లాగ్ చేయాలంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి, ఎక్కువ గాల్లో ఉన్నప్పుడు. ఇవి కూడా చెక్ చేయాలి. అండ్ ఇవి బ్యాండ్స్ లాగా, ఏంటంటే జస్ట్ మనం మెల్ల వేసుకోవాలి. దీనికి మైక్ మనం స్టిక్ చేసుకోవచ్చు. ఈ మైక్కి ఇంకొకటి ఏంటంటే నాకు చాలా నచ్చింది. సో దీనికి మ్యాగ్నెట్ లాగా ఉందన్నమాట. సో మనం మ్యాగ్నెట్ ఇది మనం షర్ట్స్ కానీ ఎక్కడైనా పెట్టాలంటే జస్ట్ ఇలా క్లిప్ చేస్తే సరిపోతుంది అనమాట, మ్యాగ్నెట్ అయిపోతుంది. అండ్ క్లిప్ కూడా ఉంటుంది, క్లిప్ కూడా ఇచ్చాడు దీనికి, జస్ట్ ఓన్లీ మ్యాగ్నెటే కాదు. క్లిప్ కూడా ఇచ్చాడు, ఇక్కడ క్లిప్ ఉంది. అండ్ ఛార్జింగ్ కేబుల్. అండ్ ఇది మనం, సో ఇక్కడ ఒక ఇచ్చాడు కదా, సో యూనిట్. సో దీంతో మనం కెమెరా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే యూనివర్సల్ మోడల్, మనం ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ కెమెరా కూడా కనెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఒకసారి నా ఫోన్కి కనెక్ట్ చేసి చూద్దాం. ఇప్పటివరకు మీరు వింటున్న ఆడియో అంతా ఈ మొబైల్ ఫోన్ మైక్ నుంచి రికార్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే మైక్ కనెక్ట్ చేసి చూద్దాం. సో మైక్ అయితే కనెక్ట్ చేశాను, ఇదే మైక్. చాలా ఈజీ టు వేర్ అనమాట, నాకు చాలా నచ్చింది, చాలా కూల్గా కూడా ఉంది ఇది. సో ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ అంతా ఈ మైక్ త్రూ వింటున్నారు. అండ్ నేను ఎలాంటి నాయిస్ క్యాన్సిలేషన్ ఏది ఆన్ చేయలేదు, జస్ట్ నార్మల్గానే కనెక్ట్ చేశాను. సో ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా, ఇప్పుడు మనం నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూద్దాం. సో ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయింది. నాకు తెలిసి అంత డిఫరెన్స్ ఏమీ రాదు, ఎందుకంటే నేను ఇంట్లో ఉన్నాను, రూమ్లో ఉన్నాను. టైం మార్నింగ్ 4:20 అలా అవుతుందంటే. సో ఇప్పుడు అంత డిఫరెన్స్ ఏమీ తెలియదు. దీన్ని మనం ప్రాపర్గా చెక్ చేయాలంటే కొద్దిగా నాయిస్గా ఉన్న టైంలో జిమ్లో బయట ఎక్కడైనా చెక్ చేయాలి. ఫాస్టర్ కార్డియో
కార్డియో కాంపిటీషన్ ప్రిప్లో చాలా ఇంపార్టెంట్ టూల్, బట్ చాలా కేర్ఫుల్గా మనం దీన్ని మన ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి. ఓవర్ కార్డియో చేయడం వల్ల మజిల్స్ సైజ్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రెసెంట్ అయితే 20 minutes ఫాస్ట్ వాకింగ్ చేస్తున్నాను డైలీ. 20 minutes ఫాస్ట్ కార్డియో అయిపోయిన తర్వాత ఈసారి ఒక కొత్త మెథడ్ని నా కాంపిటీషన్ ప్రిప్లో ఇంట్రడ్యూస్ చేశాను, నా మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం కోసం. అదే గ్రౌండింగ్ టెక్నిక్. దీంట్లో చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ నేను చూస్ చేసుకున్న మెథడ్ అయితే ఫీల్ యువర్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. సింపుల్గా చెప్పాలంటే మనం కూర్చున్నా సరే నించున్నా సరే బేర్ ఫుట్తో మనం గ్రౌండ్ని ఫీల్ అవ్వాలి. ఇది ఏం చేస్తుందంటే మన బాడీని ఎర్త్ ఒక ఎనర్జీతో కనెక్ట్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల మన డే కామ్నెస్, బ్యాలెన్స్, ఒక మైండ్ఫుల్నెస్తో స్టార్ట్ అవుతుంది. మన మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మన స్ట్రెస్ కూడా తగ్గుతుంది. టైమ్ ఫర్ మీల్ 1. 5 eggs ఉన్నాయి ఇక్కడ. 3 egg whites తింటాను, 2 whole eggs తింటాను, అండ్ వే ప్రోటీన్ అండ్ ఓట్స్. ఇది నేను జిమ్కి వెళ్ళి తీసుకుంటాను. జస్ట్ ఇందులో వాటర్ వేసి షేక్ చేసి స్మూతీలా తీసుకుంటాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు ఈ 2 కలిపి ఒకసారి తీసుకోవడానికి టైం చాలదు. సో అందుకని చెప్పి మీల్ 1ని నేను ఇలాగ స్ప్లిట్ చేశాను. అండ్ నేను ఇందాక కాంపిటీషన్ కోసం మాట్లాడాను కదా, సో ఇది ఎలాగొచ్చిందంటే యాక్చువల్గా నేను ఇంకో 3 more months నేను ఆఫ్ సీజన్ చేద్దాం అనుకున్నాను, బట్ ఆఫ్ సీజన్ చాలా లాంగ్ అయిపోతుంది. అంత లాంగ్ ఆఫ్ సీజన్ కూడా మంచిది కాదనమాట. సో అందుకనే డిసైడ్ అయ్యి ఒక ప్రెప్ చేద్దాము, కొన్ని కాంపిటీషన్స్ చేద్దాము, రిజల్ట్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూసి దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ సీజన్ ప్లాన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో నేను కూడా డిసైడ్ అయ్యింది డిసెంబర్ ఎండ్, అప్పుడే డిసైడ్ అయ్యాను. సో అందుకే ఎలాంటి కాంపిటీషన్ కూడా ఇది ఫిక్స్ అవ్వలేదు. అండ్ కాంపిటీషన్స్ అయితే ఫిబ్రవరిలో ఉన్నాయి, బట్ ఫిబ్రవరిలో అంటే మనకి అంత టైం చాలదు, ఎందుకంటే 2 monthsలో కష్టం అనమాట. సో అందుకని చెప్పి నేను మార్చ్కి పెట్టుకున్నాను, బట్ మార్చ్లో అయితే ఎలాంటి డేట్స్ కాంపిటీషన్ ఇంకా రాలేదు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఏమైనా కాంపిటీషన్ డేట్స్ వస్తే మంచివి పార్టిసిపేట్ చేద్దామని చెప్పి. జస్ట్ హాఫ్ డేకి ఈ మీల్స్ అన్నీ. సో ఇప్పుడు ఈ మీల్స్ అని ఈ బ్యాగ్లో పెట్టి జిమ్కి స్టార్ట్ అవుదాం. ఈరోజు పీటీస్ అని ఫినిష్ చేసుకుని వర్కౌట్ స్టార్ట్ చేసేసరికి టైం 2 అయింది. ఈరోజు వర్కౌట్ అయితే చెస్ట్ అండ్ ఆర్మ్స్. ఈరోజు నా స్కెడ్యూల్ మొత్తం మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ స్టార్ట్ చేశాను. టోటల్ 4 sets చేశాను. ఇది ఇంక్లైన్ డంబుల్ ప్రెస్తో ఉన్న లాస్ట్ సెట్. 40 kgsతో చేశాను. తర్వాత ఒక సూపర్ సెట్ చేశాను, పెగ్ ఫ్లై సూపర్ సెట్ విత్ డిప్స్. ఈచ్ ఎక్సర్సైజ్ 4 sets చేశాను. ఫ్లాట్ స్మిత్ మిషన్ ప్రెస్ చేశాను, ఇది కూడా 4 sets. చెస్ట్ వర్కౌట్కి ఇది లాస్ట్ ఎక్సర్సైజ్. కేబుల్ క్రాస్ ఓవర్ 4 setsతో ఫినిష్ చేశాను. తర్వాత ఆర్మ్స్ స్టార్ట్ చేశాను. సింగిల్ ఆర్మ్ కేబుల్ కల్ చేశాను, ఈచ్ హ్యాండ్కి 4 sets. నెక్స్ట్ ట్రైసెప్కి రో పుష్ డౌన్ 4 sets. లాస్ట్లో ఆర్మ్స్కి ఒక సూపర్ సెట్ చేశాను. సీటెడ్ డంబెల్ కల్స్ 4 sets. సూపర్ సెట్ విత్ స్టాండింగ్ డంబెల్ ఓవర్ హెడ్ ఎక్స్టెన్షన్ చేశాను 4 sets. చెస్ట్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్ అయితే అయిపోయింది. తర్వాత కొంచెం పోజింగ్ ప్రాక్టీస్ చేశాను. సో ఇదైతే నా ప్రజెంట్ కండిషన్ ఇలా ఉంది. పోస్ట్ వర్కౌట్ మీల్ ఇది, రైస్, చికెన్ అండ్ వెజిటబుల్స్. చాలా లేట్ అయింది ఈరోజు. ఇంకో 2 more meals ఉన్నాయన్నమాట నేను ఫినిష్ చేయడానికి రోజు. సో ఇప్పుడైతే మీల్ ఫినిష్ చేసి ఒక స్మాల్ ల్యాప్, దాని తర్వాత ఒక క్లాస్ ఉంటుంది. సో క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకో 2 meals ఫినిష్ చేస్తాను. మీల్ ఫినిష్ అయిపోయింది, టెర్రస్ మీదకి వచ్చాను అలా వాక్ చేద్దామని చెప్పి. సో మీల్ అయిపోయిన తర్వాత కొన్ని ఫ్యూ స్టెప్స్ అలా తీసుకుంటే డైజెషన్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. అక్కడ ఉంది కదా, అదే నా కార్డియో బైక్. లాస్ట్ 2 preps చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంది. బట్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత నేనే సమయంగా పట్టించుకోలేదు. సో ఇప్పుడు దీని కండిషన్ చూస్తున్నారు కదా ఎలాగుందో. సో ఏదో చెయ్యాలి. నాకు తెలిసి వీకెండ్ ఒకసారి దాని బైక్ తీసి దాని కండిషన్ ఏంటో చూడాలి, అసలు పనిచేస్తుందో లేదో.
ఎందుకంటే ఈ ప్రెప్‌లో కూడా మనం దాన్నే వాడాలి. బాడీ బిల్డింగ్‌లో న్యూట్రిషన్, ట్రైనింగ్, రెస్ట్ రికవరీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నా ట్రైనింగ్ దగ్గరికొస్తే నేను వీక్లీ 6 డేస్ వెయిట్ ట్రైనింగ్ చేస్తున్నాను. ప్రతి మజిల్ మీద చాలా ప్రాపర్‌గా ఫోకస్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ బ్యాక్ మీద వీక్లీ ట్వైస్ బ్యాక్ చేస్తున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ కార్డియో వీక్లీ 7 డేస్ కార్డియో చేస్తున్నాను. డైలీ 20 మినిట్స్ అంతే. సో, ప్రెజెంట్ ఇది చాలా తక్కువగా ఉంటది. లైక్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ టైమ్‌తోని. బట్ మనం ఇంకా ఇప్పుడు వెళ్తున్న ఈ కాంపిటీషన్ ప్రెప్ ఈ పేస్‌లోని 20 మినిట్స్ సరిపోతదనమాట. ఇంకా మనం కాంపిటీషన్ దగ్గరికెళ్ళే కొలిదిని సో, అది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ న్యూట్రిషన్, డైట్ కోసం మాట్లాడితే నేను కాంపిటీషన్ ప్రెప్ అయినా సరే, ఆఫ్ సీజన్ అయినా సరే ఎప్పుడూ చాలా క్లీన్ ఫుడ్డే తీసుకుంటాను. క్లీన్ మీల్సే. బట్ కాంపిటీషన్ ప్రెప్ అంటే ఇంకా చాలా చాలా షూర్‌గా ఉంటాననమాట న్యూట్రిషన్ పార్ట్ దగ్గర. సో, ప్రెజెంట్ అయితే నేను 6 మీల్ తీసుకుంటున్నాను డైలీ. అండ్ డైలీ 6 మీల్స్ తీసుకుంటాను. చాలా రేర్‌గా ఏదో ఒక మీల్ స్కిప్ అవుతదనమాట. ఒకవేళ మార్నింగ్ జిమ్‌లో పీటీస్ వల్ల బిజీగా ఉండడం గానీ, ఈవినింగ్ ఏదైనా వర్క్ వల్ల గానీ, ఏదో ఒక మీల్ స్కిప్ అవుతది. రెగ్యులర్‌గా కాదు, చాలా రేర్‌గా అనమాట. బట్ నేను దాన్ని గూడా ఎలా ఒకలాగా ప్రోటీన్ షేక్‌తో గానీ, ఏదన్నా నేను రిప్లేస్ చేస్తాను. అండ్ రెస్ట్ అండ్ రికవరీ. సో, రెస్ట్ అండ్ రికవరీ అయితే అలాంటి ఫ్యాన్సీ మెథడ్స్ ఏమీ లేవనమాట. జస్ట్ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకోవడం అంటే కొన్ని బేసిక్ స్ట్రెచెస్ చేసి, సో, వీక్లీ అయితే ఒక్క రెస్ట్ డే ఉంటది సండే. బట్ ఎప్పుడైనా నేను ఎక్కువ ఫెటిగ్‌గా ఫీల్ అయినట్టుగా అనిపిస్తే వీక్ మధ్యలో కూడా ఒక రెస్ట్ డే తీసుకుంటాను. సో, ఈసారి కాంపిటీషన్ ప్రెప్‌కి ప్లాన్ అయితే వెరీ బేసిక్ అండ్ సింపుల్ అనమాట. సో, చాలా హార్డ్‌గా మనం ట్రైన్ అవ్వాలి. అండ్ క్లీన్ మీల్స్ తినాలి. అండ్ చాలా ఫోకస్‌గా ఉండాలి. అండ్ కాంపిటీషన్ దగ్గరికి వస్తే లైక్ ఇంకా ఇది ఫిక్స్ అవ్వలేదు కాంపిటీషన్ డేట్ నేను. మాక్సిమం నాకు తెలిసి ఒక 2 వీక్స్‌లో ఫిక్స్ అవుతాను. సో, అది కూడా నేను అప్డేట్ చేస్తాను. అండ్ కాంపిటీషన్ లైక్ దగ్గరికి కొద్ది కొద్ది లైక్ చాలా వీడియోస్, చాలా అప్డేట్స్ పోస్ట్ చేస్తాను. సో, లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ గైస్. అండ్ థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.